చెప్తే గోకినరో చెప్పకుండా గోకినరో తెలియదు. ఆ గోకిన వాళ్ళు ఇద్దరు నేను ఎంబడే లోపల తీసుకుపోయిన నా దగ్గర వీడియో ఫుటేజ్ ఉంది. దాని మీద నేను మహిళా కమిషన్ల కేసు కూడా పెట్టిన. ఎంక్వైరీకి వచ్చింది. పాపం నేరేళ్ల చాదకి ఎందుకో ఆపేసింది, ఆమె దిగిపోయింది. కానీ ఎంక్వైరీ పంపింది, అందుకనే రాలే కావచ్చు ఆమెకు నా డౌట్. ఆమె ఎంక్వైరీకి రాసింది. ఆ ఫోన్ నాకు వచ్చింది. వాళ్ళు ఎవరో అనుకుని ఫోన్ చేసింది పోలీసు వాళ్ళు. తర్వాత పోలీస్ స్టేషన్ ఏమి ఇది కాదని అంటే మోసింది, అక్కడ క్లోజ్ అయిపోయింది. అంటే అయితే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. మోడీ గారు ఇది మాట్లాడకుండా కాపాడిండు కాబట్టి ఈమెను వీళ్ళు కాపాడారు, బీజేపీగా కూడా కాపాడు. కానీ పౌర సమాజం స్పందించింది, పౌర సమాజం తోడుకలు తీసింది. పౌర సమాజం తెలంగాణ బార్డర్ దాకా ఉరికిచ్చి కొడతారబ్బా ఏది చేసినా. ఇవాళ మన దగ్గర ప్రీపెయిడ్ కానీ ఎంతమందిలో మొత్తం బయటకు వచ్చారు. యూట్యూబ్ ప్రీపెయిడర్లు, ఉద్యమ ప్రీపెయిడ్. ఒకడు అంటాడే కూడా బ్రదర్ నేను వంగవీటి మోహన్ రంగ ఫ్యాన్, వంగవీటి మోహన్ ఇయాటి కూడా నేను వంగవీటి మోహన్ రంగ ఫ్యాన్. రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ నాకు మోహన్ రంగ అంటే నాకు ఇష్టం. అదే ఆయన కంటే ముందు నాకు మోహన్ రంగ గారు చచ్చిపోయినాక నేను రాజశేఖర రెడ్డి గారికి అటాచ్ అయింది. మోహన్ రంగ గారి తర్వాత అంత పెద్ద యోధుడు కేంద్ర మంత్రి అని పేరు పెట్టాడు. అరే వాడు లైటర్ బాబు, వాడు చీటరు, అర్థమైందా? వాడు ఒక యూట్యూబర్ ఇంటి మీద జనాభా కొట్టించినోడు. వాడి కొడుకు ఇట్లా వాడు అయ్య మీద కూడా చాలా మంది ఆడవాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. బాదాపు ఒక ఐపీఎస్ వీడియో కూడా ఇచ్చింది. ఇప్పటికీ ఆ వీడియో వైరల్ అవుతా ఉంది. అరే వాడు లపాకి రాజు కొడుకు తుపాకి రాజు గాడు. వాడు రంగతో ఇట్లా పోతే సిగ్గుండాలి కదా, అంటే ప్రీపెయిడ్ కాదు. అవును, రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైనా హిస్తో. అవును, ఆయన గురించి నాకు నాదెండ్ల భాస్కర్, ఆయన చనిపోతే ఆయన సాగుకు ఈయన పోయిండు. భాస్కర్రావు గారు, నాదెండ్ల భాస్కర్రావు గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన చెప్పిండు నాకు. అంత ఆయనతోనే పోలుస్తుండే ప్రీపెయిడ్ గాన్లు, పైసలు గాన్లు. అంటే ప్రీపెయిడ్ సంఘాలు ఎవరు, ప్రీపెయిడ్ మాట్లాడినోడు కూడా ప్రీపెయిడే. శాటిలైట్ కూడా మొత్తం తిరుమల కూడా మాట్లాడలే కదా, అట్లా ఆ విధంగా ఉన్నారు. అదొక. ఇంకోటి ఏంటంటే తెలంగాణకు ప్రమాదకరమైన శాటిలైట్ ఛానళ్ళు. మన ఇష్యూలు మాట ఇప్పుడు కళ్ళాల కాడిని వచ్చి మాట్లాడారు, ఎవరైనా స్టోరీ చేస్తుండా ఏం చేయదు. ఇప్పుడు ఆంధ్ర మీడియాకి ఇంపార్టెంట్ అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావుది ఇంపార్టెంట్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్టోరీ ఇంపార్టెంట్. వాళ్ళు దాని మీద స్టోరీలు నడుపుతారు, ఇది నడపరు. రైతుల సమస్యలు నడపరు, ఏ ఇష్యూ పైన నడపరు. సో ఫైనల్గా ఎప్పుడైనా కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు బీజేపీకి ఆల్మోస్ట్ అతలాకుతలం చేస్తున్న పరిస్థితి. ఒక ఇన్స్టాగ్రామ్ వేదికగా తను స్టార్ట్ చేసి ఆ సీజే మాట్లాడిన వ్యాఖ్యలు ఇవన్నీ తెలిసింది. సో ఎట్లా పోతుందండి కాక్రోచ్ జనతా పార్టీ నుంచి కొంతమంది హైదరాబాద్ నుంచి నేనే సీఎం అభ్యర్థిని అని చెప్పి ప్రకటించుకుంటారు, కొంతమంది నేనే ఎమ్మెల్యేలు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ప్రకటించుకుంటారు. అండ్ ఎవరైనా ఇంకా బీజేపీ నాయకులు మీరు చెప్తున్నట్టు ఇంతకుముందు వాళ్ళందరూ కాక్రోచ్ చంపడానికి మందు తయారుంది, హిట్ పెట్టి చంపాలి అని చెప్పేసి మాట్లాడుతారు. ఏం చెప్తారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ పైన? వాళ్ళు చంపుతారు, వాళ్ళు అందరినీ చంపుతారు. ఇలా రాఘవ్ చెడ్డా అనేటువంటి మోషన్లు. రాఘవ్ చెడ్డా అంటే ఒక వ్యక్తి ఆల్మోస్ట్ జనంలో దూసిపోయాడు. పిఎం నెక్స్ట్ క్యాండిడేట్ అనే స్థాయి దాకా ప్రచారం. ఆయన ఒకవేళ అట్లా నిలబడి ఒక పార్టీ పెడితే 101% దట్ ఫెలో వుడ్ హావ్ బికమ్ ప్రైమ్ మినిస్టర్. అదే ఆడపోయి సూసైడ్ చేసుకుంటారు. ఇలా కాక్రోచ్ అనే ఒక వ్యక్తి కాదు, అదొక వ్యవస్థ. అది పెట్టిన చేతిలో కూడా లేదు. ఆ పెట్టిన పేరు నాకు తెలియదు. కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన పేరు కూడా నాకు తెలియదు. మొన్న ఒకసారి ఫోటో చూసిన, కానీ నేను అలా జాయిన్ అయినా. నేను ఇక్కడ గ్రూప్లో కూడా నేను చాలా యాక్టివ్ ఉన్నా. నేను ఇక్కడ గ్రూప్లో యాక్టివ్ ఉన్నా, ఆడ గ్రూప్లో యాక్టివ్ ఉన్నా. టోటల్గా ఓవరాల్గా ఏంటంటే ఇలా పరిస్థితి అది జనం చేతులకు వెళ్ళిపోయింది కాబట్టి ఎక్కడికి గ్రూపులు ఫాలో అయిపోయి ఆయన ఆ తయారు చేసిన బీజేపీలో చేరినా అది ఆగది. అది ఒక కనబడని ఒక అదృశ్యమైన రూపాన్ని తయారు చేసుకుంది. అదే ఓ అదృశ్యమైన శక్తి కింద ఇవాళ జనం పనిచేస్తారు. అంటే ఉంటుంది అంటారు, కంటిన్యూ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. నిర్వీర్యం చేసే ప్రయత్నం కుట్రలు ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది. నిర్వీర్యం చేయలేరు అబ్బా. నీకు బ్రదర్, నీకు ఒకటి బాగా అర్థం చేసుకో. ఇలా చాలా అంటే ఒక ఎంటికే అంతనే అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎంటికే అంటేనే ఛాన్స్ ఉంటుంది. ఇక బీజేపీ వాళ్ళకి అయితే అర్థం కాదా, క్వార్టర్ నాలెడ్జ్ ఫెలోస్కు. ఇది ఎంటికే అంటేనే ఉంటుంది. ఇందులో ఏంటంటే ఒకటి ఇన్స్టాగ్రామ్ తయారు చేసిన ఒక పేరు తయారు వదిలేసాను. ఇలా మనం చూడాల్సింది ఏంటంటే ఒక 20 లక్షల మంది అందులో జాయిన్ అయిపోయింది. ఇప్పుడు 20 లక్షలకు వచ్చారు. 20 బిలియన్ ప్లస్ అలా జాయిన్ అయిపోయినారు వాళ్ళు. అంటే దాదాపు 2 కోట్ల పైన జాయిన్ అయిపోయారు. అంటే వాళ్ళందరికీ రెబల్ మైండ్ ఉన్నది.
అందులో వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారు కదా, అవును. అందులో 90% హిందువులు ఉన్నారు, 90% హిందువులు హిందువులు. ఇండియన్స్. అయితే వాడు తయారు చేసే అవసరం లేదు ఇక. ఈ 2 కోట్ల మంది ఏం చేసింది అంటే ఎక్కడికక్కడ గ్రూపులు తయారు చేశారు. అవును, రాష్ట్రానికి ఒక గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు నా ఫోన్లోనే 4 గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు నాకు చెప్పిన కదా, నా ఛానల్ పేరే కాక్రోచ్ ఫ్యాక్ట్స్ అని పెట్టిన. అదేందా అంటే ఈ విధంగా ఒక రెబెల్గా అందరు కూడా ఎట్లా తయారైపోయి ఉంటారో నేను చూడు. నేను దాన్ని 100% నాకు ఆ లీడర్ తయారు చేసిన కూడా అవసరం లేదు. నాకు వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ తయారు కానీ ఆడేతో పని కాదు. అవును, ఒక దగ్గర నేను ఇక్కడ బజ్ని నేను ఇక్కడ ఉన్నా, నేను రెబెల్ను, నేను నిలబడ్డా కాబట్టి అందరు కూడా వచ్చి జాయిన్ అయిపోయారు. అంటే భారతదేశంలో అరే నౌకరు అడిగితే పకోడీ అమ్ముకోమంటాడు, అవును, పరీక్ష రాస్తే పేపర్ అమ్ముకుంటాడు. అర్థమైందా? ఇక్కడ సీరియస్గా ఉద్యమం నడుస్తే అలా పోయి చాకలేళ్ళు పంచుతూ ఉంటాడు. తమాషా అయిపోయిందా భయ్ భారతదేశం. కాబట్టి ఈరోజు ఘోరమైన పరిస్థితి వస్తుంది, ఎవరిని కాడు ఉరేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది మాత్రం దీన్ని ఎవడు ఆపలేడు, పెట్టినోడు ఆపలేడు, పుట్టించోడు. నీకు ఆ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి హ్యాండిల్ తీసేసినా ఆగదు. ఇక ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఆ హ్యాండిల్ తీసేసినా ఇక ఆగది. 100% జరుగుతుంది. నేను వాళ్ళు బీజేపీని టార్గెట్ చేసి పెట్టారు, నేను ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ టార్గెట్ చేసి నేను పెట్టిన. అందుకని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిరా, కాంగ్రెస్ని టార్గెట్ చేసిరా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంటే అనుకోవాలి. ఏమన్నా కాంగ్రెస్ ఎందుకైంది? అది కాంగ్రెస్ ప్రెసిడెంటే వేస్ట్ కాదు, డిజాస్టర్ సీఎం అని చెప్పి బిగ్ టీవీలో స్టోరీ నడిపా. జర్నలిజం ఎంత దారుణంగా అయిపోయింది.